వెన్నుపోటు దినం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సరే, నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ పెంచారు, పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. గ్యాస్ రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెట్టింపు అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ధాన్యం బకాయిలు 3 నెలలకు అప్పట్లో చెల్లిస్తుంటే ఇప్పుడు 24 గంటల్లో చెల్లించి రైతులకు వెన్నుపోటు పొడిచాడు. అమ్మఒడి అప్పుడు ఒక్కొక్కరికి 13,000 ఇస్తుంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కనిస్తామని చెప్పి బడ్జెట్లో నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. రైతు భరోసాకి జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా 7,500 ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 ఇచ్చి ప్రజలకు రైతులకు వెన్నుపోటు పొడిచింది. మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామనింది, దానికి నిధులు కేటాయించి మహిళలకు వెన్నుపోటు పొడిచింది. గర్భిణులు ఎస్పెషల్లీ రోడ్ల మీద వెళ్తే ఎప్పుడు ఎక్కడ డెలివరీ అవుతారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్లను 20,000 కిలోమీటర్ల రోడ్లను బాగుపరిచి అలాంటి మహిళలకు సంబంధించి వాళ్ళని వెన్నుపోటు పొడిచింది. మరి ఇన్ని వెన్నుపోట్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కార్యక్రమం ఎలా ఉండబోతోంది? బేసిక్గా ముందు రాజుగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. కాదు, ఈ రోజు వాళ్ళు మర్చిపోయారేమో, లేకపోతే పాపం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అల్జమర్స్ తో బాధపడుతున్నాడేమో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఈ రోజు ఏ దినం చేసుకోవాలి? ఓటమి దినం చేసుకోవాలి. అసలు 151 సీట్లు ఇచ్చి నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలవయ్యా, ఈ రాష్ట్ర బాధ్యత నీది అని ప్రజలు అప్పచెప్పి నమ్మకంతో అప్పచెప్పిన దగ్గర నుంచి చిచ్చి అసలు నువ్వు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పని చెయ్యవు, నీకు 11 సీట్లు ఎక్కువ అని చెప్పేసి 11 సీట్లకి ఈ రోజు పరిమితం చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అతని అధికార పీఠం ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోయిక్ ఇమేజ్ తో చూసి ప్రజల అందరి ముందు ఒకేసారి ఒకే ఒక టర్మ్ లో జోకర్ అయిపోయిన నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే దేశ చరిత్రలోనే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెప్తున్నాను సార్, 151 సీట్లు మామూలు విషయం కాదు. మనం కూడా మాట్లాడుకున్నాం గతంలో. అంత నమ్మకం ప్రజలు పెట్టారు. అలాంటిది ఈరోజు 11 సీట్లకు నేను కుదించి పడేశారు అంటే ప్రజల దగ్గర నువ్వు ఏ రకంగా నీ స్థాయిని దిగజార్చుకున్నావు, ఎంత దారుణంగా నువ్వు పడేసుకున్నావు అనే దానికి ఈ రోజు నిదర్శనం అయ్యా జగన్మోహన్ రెడ్డి. జూన్ 4వ తారీఖు నీ పతనానికి నాంది. నువ్వు ఈ రోజు చేసుకోవాల్సింది ఏంటి? ఓటమి దినం. లేదంటే ఏం చేసుకోవాలి? నీ పతనానికి ఈ రోజే కదా మూలంగా పడింది. ఈ రోజు నువ్వు ఇంకా సిగ్గు తెచ్చుకుని ఈ రోజు నేను ఓడిపోవడానికి నేను చేసిన తప్పులేంటి దాన్ని సమీక్షించుకొని, లేకపోతే నియోజకవర్గాల వారీగా ఎక్కడ తప్పు చేశాం, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా తప్పు చేశామని చెప్పేసి సమీక్ష సమావేశాలు పెట్టుకుని కార్యకర్తలతో మాట్లాడుకుని ఎవడైనా సరే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడైతే చేయాల్సిన పరిస్థితి ఏంటండి? ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడైతే చేయాల్సిన పనులు ఏంటి? అసలు ముందు మనమేం తప్పు చేశాము, మనం జనాలు చీకొట్టడానికి మనల్ని కారణాలు ఏంటి, ఎందుకు ఇంత మనం సంక్షేమం చేస్తామని చెప్పుకుంటున్నా కూడా మనల్ని జనాలు మెచ్చుకోలేకపోయారు, దగ్గర చేసుకోలేకపోయారు, ఇంత ఘోరమైన స్థాయికి మనల్ని ఎందుకు దిగజార్చారు అని చెప్పి కనీసం సమీక్ష సమావేశాలు జరుపుకోవాలి. ఏ రోజన్నా ఈ గత సంవత్సర కాలంగా మీరు చూసుకున్నట్లయితే ఒక్క నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టాడా అండి? కార్యకర్తలతో మాట్లాడా అండి? ఫస్ట్ నీ వెనకాల ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వం ని క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడిది? నువ్వేం చేసావని ఆ రోజు? నువ్వు అమ్మఒడి వచ్చిన వెంటనే ఇచ్చావా? సూపర్ 6 హామీల గురించి ఈ రోజు స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నావు కదా. నువ్వు ఇచ్చావా అమ్మఒడి? అమ్మఒడి వచ్చిన సంవత్సరంలోపే నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. వచ్చిన నెక్స్ట్ ఇయర్ కి ఇచ్చావు. లాస్ట్ ఎలక్షన్ ఇయర్ కూడా ఆపావు. నువ్వు ఇచ్చిన మహా అయితే 3 ఏళ్ళు. అది ఎవరికి? ఇంట్లో ఒక్క పిల్లవాడికి ఇచ్చావు, ఒక బిడ్డకి ఇచ్చావు. సో ఇచ్చిన ఈ రోజు నాకు తెలియగడుగుతాను. వచ్చిన వెంటనే మీరే చెప్పారు సార్ రాజు గారు, వచ్చిన వెంటనే పెంచుకుంటూ పోతానులా ఏదైతే పెంచుతాను అన్నారో పెంచి స్వయంగా ముఖ్యమంత్రే పేదల ఇళ్లకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని మరీ ఇస్తున్నారు. మీలాగా కూలోళ్ళని పెట్టుకోలేదు సార్. ఒక జనరేషన్ ఆఫ్ యువతని నాశనం చేయడానికి 10th చదివిన వాళ్ళైనా పర్లేదు, ఇంటర్ చదివిన వాళ్ళైనా పర్లేదు, డిగ్రీ చదివిన వాళ్ళైనా పర్లేదు అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తుకి అక్కడే అడ్డుకట్టేసి వాలంటీర్ల పేరుతో కూలోళ్ళని పెట్టుకోలే. మీ పార్టీకి ఊడిగం చేసే వాళ్ళని వాలంటీర్లు జాబ్ ఇచ్చి ఒక 5,000 జీతాలు ఇచ్చి పెట్టుకోలే. సచివాలయం ఈ రోజు మీరు రండి సార్ రాజు గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వైసీపీ తాలూకా వాళ్ళే సచివాలయం సిబ్బందే ఈ రోజు
ఫస్ట్ ఈవినింగ్ కల్లా మా చేతుల్లో పెన్షన్ పెడుతున్నారు. ఇంతోటి దానికి జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చి ఊరి నిండా వాలంటీర్లను పెట్టాలా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు చేసిన నీ లోపాలు చూసారో లేదో గతంలో ఆయన వేరే రాష్ట్రాలకి దేశాలకు కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అవన్నీ మనం వీడియోలు చూసి నవ్వుకున్నటువంటి పరిస్థితులు. అదే కదా, వాలంటీర్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఏకంగా పెన్షన్లు ఇచ్చి అవి ఎలివేషన్ ఫోటోస్ లేకపోతే సాక్షిలో పొద్దున్నే ఆ పత్రికలో దాని గురించి ఆర్టికల్స్ వచ్చాయి. సార్ ఇంత హంబక్ ఎవడైనా చేస్తుంటాడా సార్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని? నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎంత హంబక్ చేసావు, ఈ రోజు ఏ మొహం పెట్టుకోవచ్చు క్వశ్చన్ చేస్తున్నావు? నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్, నువ్వు నిజమైన నాయకుడు అయి ఉండుంటే ప్రజల కోసం ఆలోచించేవాడు, లేకపోతే నీ పార్టీని నిలబెట్టుకోవాలని ఆలోచించేవాడు, వెన్నుపడిన ఇవి కాదు. మన ఓటమి ఎందుకు జరిగింది, మన ఓటమి దినం చేసుకుందాం, ఇక నుంచైనా కార్యకర్తలకి దగ్గరగా ఉందాం, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు పెట్టుకుందాం. నాకు లేకపోతే కార్యకర్తలకి మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో మిథున్ రెడ్డో వీళ్ళెవరూ కాదు, ఈ రెడ్లందరూ కాదు. కార్యకర్తలతో స్వయంగా నేను మాట్లాడతాను, స్వయంగా నేను వెళ్తాను కార్యకర్తల దగ్గరికి, దమ్ముగా నేను వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. పార్టీ ఎందుకు నీరు గారిపోయిందో అడుగుతాను, పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఎందుకు వెళ్ళిపోతుందో అడుగుతాను, పార్టీలో ఉండడానికి కూడా ఎందుకు భయపడుతుందో అడుగుతాను. ఎందుకంటే మనం అంత తప్పులు చేశామా అనేది ఎవరైనా బుద్ధున్నవాడైతే సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటాడు సార్. కానీ మనోడికి ఎంతసేపు హత్య రాజకీయాలు చేశామా, ఎవరైనా చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఒక నవ్వు నవ్వామా, లేకపోతే చచ్చిపోతే వెకిలి మొహం పెట్టుకుని వాళ్ళని పరామర్శించేసి వచ్చేసామా, లేకపోతే రౌడీ షీటర్లు నిన్న వెళ్ళినట్లు రౌడీ షీటర్ల దగ్గరికి వెళ్ళి గంజాయి కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్, ప్రపంచంలో ఎవరైనా సరే నేను పొలిటికల్ లీడర్ అని చెప్పుకునేవాడు సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలుపుతాడా సార్? నిన్న వెళ్ళి చెప్తున్నాడు, ఆ గంజాయి కొడితే తప్పేంటి, కేసులు ఉండొచ్చు గాక, ఆ రేపటం చేస్తే తప్పేంటి, కేసులు ఉండొచ్చు గాక, లేకపోతే మరి చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు కూడా కొడదామా అని కూడా అడిగాడు. మీరు అది మర్చిపోయారు, చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు మీద కొడదామా అనేసి అడిగాడు. మరి దాని గురించి చెప్పాలి. నిన్ను 33,000 కేసులు క్రిమినల్ కేసులు ఉన్న నీ మీద, లేకపోతే నిన్ను కొట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఇట్లాంటి యువత గంజాయిలు తీసుకుంటూ ఏదైనా పర్లేదు మళ్ళీ నేను 2 నెలల్లో బయలు పైన బయటకు వస్తాను, మళ్ళీ ఇట్లనే తిరుగుతాను అనే ఒక ఘోరమైన పరిస్థితికి ఈ రోజు నువ్వు తీసుకొచ్చి గత 5 ఏళ్ల కాలంలో తీసుకొచ్చేసి ఈ రోజు యువతను లైన్ లో పెడుతుంటే, ఒక భయం, పోలీసింగ్ అంటే ఒక ప్రజల్లో ఒక భయం కలిగించేలా చేస్తుంటే, ఇలాంటి తప్పులు చేస్తే పోలీస్ అనే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి ఒక రకమైన క్రమశిక్షణ చర్యల్లో ఒక భాగంగా వాళ్ళు చేస్తే, ఈ రోజు వెళ్ళి నువ్వు గంజాయి బ్యాచ్ కి మద్దతు ఇస్తున్నావు అంటే నీ యొక్క ఆలోచనలు లేకపోతే నీ పార్టీ యొక్క సిద్ధాంతాలు వేటికి దగ్గరగా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతున్నాయి కదా సార్. డెఫినెట్లీ నువ్వు అరాచకవాదులతో కలిసే. పాపం మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా వెయిట్ చేశారంట, జగన్మోహన్ రెడ్డి గారు నేను అరెస్ట్ అయితే వస్తారు అని చెప్పి చాలా వెయిట్ చేస్తే పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారట. తర్వాత ఆయన వెన్నంటే ఉన్న ఇద్దరు, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొక ఆయన ఓఎస్డీ, వాళ్ళ కోసం కూడా వెళ్ళినటువంటి ఆయన ఈరోజు గంజాయి బ్యాచ్ కోసం వెళ్ళడం పట్ల అసలు వైసీపీలోనే దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. అనుష గారు సార్, తెనాలిలో ఐతానగర్ లో వాళ్ళ చేసిన దౌర్జన్యాలు దాష్టిగాలు ఎవరిని అడిగినా చెప్తా, ఎవరు అక్కర్లేదు సార్. తెనాలి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఏంటయ్యా వీళ్ళ గురించి ఇంకో కొట్టారంట, ఎవరు వీళ్ళని ఒక్క చిన్న ఆరా తీసిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దని నాకు తెలిసి ఆ ఇన్ఛార్జే చెప్తాడు. కానీ నువ్వు వెళ్ళావు అంటే నీ మనస్తత్వం ఈ సంఘ విద్రోహ శక్తులకి దగ్గరగా ఉండే మనస్తత్వం, వాళ్ళ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ? ఎవరైతే ఇలా గంజాయి కొడతారో వాళ్ళకి నేను ఉన్నా అని చెప్తున్నావా? ఎవరైతే ఇట్లా మర్డర్ అటెంప్ట్స్ చేస్తారో వాళ్ళకి నేను ఉన్నా అని చెప్తున్నావా? చిల్లరగా రౌడీ షీట్ ఉన్న వాళ్ళ పైన లేకపోతే ఇంకొకళ్ళ పైన నేను అండగా ఉంటానని చెప్తున్నావా? ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండి అతని పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి ఈ రోజు నువ్వు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తావయ్యా? నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈ సమాజంలో క్రైమ్ ఎవరూ అరికట్టలేదు. అలాంటి క్రైమ్ భాగాల్లో ఎంత ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు వెంటనే తీసుకుంటున్నా, 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. నువ్వు అలాంటి విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళావా ఈ రోజున? నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా, హోదా లేకపోయినా. నీకు హోదా లేదు అయినా సరే ప్రతిపక్ష నాయకుడు